మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా కలిసి వస్తుంది అంటారు ఈ మాసంలో వీరికి? వీరికైతే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కొద్దిగా చెడు ఉంది, కొద్దిగా మంచి ఉంది. రెండు సమన్వయం అంటే సమానంగా వెళ్తూ ఉండటం అనేది జరుగుతుంది. అంటే సమాంతరంగా అంటే ఇప్పుడు ఈ నెలలో ఒక 10 రోజులు చాలా మంచిగా పరిస్థితులు ఎక్కడికెక్కడ అన్ని చాలా బాగున్నాయి, మంచి ఉత్సాహంగా ఉంది అనుకునే టైంకి మళ్ళీ ఇంకో 2 రోజులకి పరిస్థితులన్నీ కూడా కొంత వ్యతిరేకంగా మారిపోతున్నది. మనం ఎంత ఎవరితో జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ అపార్థానికి తావిచ్చే సంఘటనలు జరగటం అనేది. తర్వాత ఉద్యోగంలో ఇప్పటిదాకా నాకేమీ భయం లేదు, అందరూ మన వాళ్ళే, అందరూ నన్ను మెచ్చుకుంటారు అనుకున్నా కానీ ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు అంతర్గత శత్రువులు పోగొవడానికి కూడా ఇదే నెల అవకాశం ఉంది తెలియకుండా. అందుకని ఈ నెల అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే గనక కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా 2వ వారం నుంచే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మొదటి 15 రోజులు పర్వాలేదు, ఇందాక చెప్పినట్టు ఈ 15 రోజులు మంచి ఎక్కువ ఉంటుంది. సో ఇటు ఉద్యోగాలు ఏదైనా ప్రమోషన్ల కోసం చూసినా, లేదా ఉద్యోగాల్లో మార్పుల కోసం చూసినా, లేదు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, అలాంటి వాటన్నిటికీ కూడా మొట్టమొదటి 15 రోజులు మొదటి అర్ధ భాగంలో ఎక్కువ మంచిది. సో 2వ అర్ధ భాగం అంతా కూడా అంటే ఇంచుమించుగా మే 15 దాటిన తర్వాత నుంచి కొద్దిగా ఏమంటాం సంయమనం, ఓర్పుతో. కాకపోతే కర్కాటక రాశిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి సడన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, భావోద్వేగం. ఆకస్మికంగా నోరు జారటం, ఆకస్మికంగా అంతంత కోపం అయిపోతూ ఉండటం. సో వాళ్ళ మైండ్ మీద, మనసు మీద వాళ్ళకి నియంత్రణ తగ్గుతుంది. సో ఉన్నటువంటి కోపం వచ్చేస్తుంది, ఉన్నటువంటి ఉక్రోషం వచ్చేస్తుంది, వీళ్ళని అందుకెళ్తారు నన్ను అన్నట్టుగా. సో ఇవన్నీ దాని యొక్క చెడు ప్రభావం అంతా కూడా మనకి 2వ వారంలో ఎక్కువ కనబడుతుంది. అంటే 2 వారాలు అయిపోయి అంటే ఇంచుమించు 15 రోజుల తర్వాత నుంచి కనిపిస్తుంది. సో అందుకని ఈ 15 రోజులు మరి బాగా తప్పని చోట తప్ప మనం ఎంత మన తప్పు మన ఒప్పు ఏదున్నప్పటికీ కూడా సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. మనకి ఒకవేళ మన తప్పు లేకపోయినా అవతల వాళ్ళు మన మీద విరుచుకు పడుతున్నారు అనుకోండి. సో ప్రస్తుతం మన సమయం బాగుండలేదు అనుకుని ఎంతో కొంత తలొగ్గటమే. తర్వాత మళ్ళీ జూన్ నెల నుంచి మనం అలాగో రెచ్చిపోవచ్చు, అప్పుడు మనం వాళ్ళకి మళ్ళీ జవాబు ఇచ్చుకోవచ్చు. సో అందుకని ఈ 15 రోజులు ఎంతో కొంత ఓకే అనుకునేవాడు అనుకోనివ్వండి. మనకేమవుతుంది, మనం న్యాయమే చెప్పాము, మనం ధర్మమే చేసాము. సో మనం ఉన్నంతలో ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడ్డాం. అయినా మాటలంటే వాళ్ళదే తప్పు అనుకుని వదిలేయాలి. కానీ సాధారణంగా వీళ్ళు అలా ఉండరు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ఉన్నట్టుండి వచ్చేస్తూ ఉంటుంది కోపం. అది సో అందుకని అదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది రాబోయే. ఎందుకంటే జూన్ నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ మే మధ్య ఉండే 15 రోజులు అంత బాగుండదు. సో అందుకని అక్కడే కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అది విద్యార్థులకైతే కనుక ప్రస్తుతం వీళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే 10th పై చదువులు చదివిన వాళ్ళు, అంటే 10th లోపు విద్యార్థులకు పెద్ద ప్రాబ్లం లేదు. 10th తర్వాత నుంచి అంటే ఏ చదువుని ఇంకా పెద్ద చదువులే, 10th దాటిన తర్వాత ఉండే పెద్ద చదువులు వాళ్ళంతా మాత్రం, ఎందుకంటే ఇటు లాభాధిపతి వ్యయంలోనే వీళ్ళకి సంచరిస్తున్నాడు. తర్వాత అసలు భాగ్యకారకుడు కూడా వ్యయంలోనే సంచరించడం అనేది ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఈ నెలంతా కూడా బాగా కష్టపడితే తప్ప వీళ్ళు ఫలితం పొందటం అనేది కష్టం. పైగా అసలు భాగ్యస్థానంలో అక్కడ అంటే ఉన్నత చదువుల స్థానంలో ప్రస్తుతం శని కూడా సంచరిస్తున్నాడు. సో వీళ్ళు ఎంత ఏమంటాం 100 మార్కుల కోసం కృషి చేస్తే 50-60 దగ్గరికి రావడం కష్టం. సో మన టార్గెట్ అనేది 90 మార్కులు అనుకుంటే కనుక 180 మార్కులు కష్టపడాల్సిందే. సో అంత ఈజీగా మాత్రం విద్యార్థులకు లేదు. అలాగే ఒక్కోసారి ఏమంటాం డిసప్పాయింట్మెంట్, ఆకస్మిక నిరాశ, అయ్యో నేను ఖచ్చితంగా బలబుద్ధి రాస్తాను ఉన్నా కూడా మార్కులు తగ్గిపోయి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అందుకని విద్యార్థులు ఎంతో కొంత
కష్టపడాలి. వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ విషయాలకు కూడా ప్రస్తుతం అయితే గనక ఈ నెల అంతా మంచిగా ఏమీ లేదు. సంబంధాలు దగ్గర వచ్చి కూడా ఏదో రకంగా పోస్ట్ పోన్ అవటము, ఆగటము, అది లేదా వాళ్ళు ఓల్డ్లో ఉంచటం, ఏ సంగతి చెప్పరు, అలా ఓల్డ్లో ఉండిపోవటము. సో అందుకని బాగా ఫేవరబుల్ గా అయితే కనుక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకైతే ఆ స్థాయిలో అయితే లేదు. మరి సంతాన యోగం అంటారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే సంతాన కారకుడు ప్రస్తుతం వారికి సత్యత్రంలోనే రాజ్యస్థానాల్లో సంచరించడం అనేది జరుగుతోంది. సో ఖచ్చితంగా సంతానానికి అయితే గనక మంచిదే. సో ఇప్పటికీ కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళకి కూడా మంచిదే. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు? కుటుంబ వాతావరణం అనేది ఏదో ఒక గాలి వాళ్ళగా అలా వచ్చి అలా తొలగిపోతుంది తప్ప మరి అంత ప్రమాదం లేదు. ఎందుకంటే వీళ్ళకి మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఎంతో కొంత వీళ్ళలో ఒక ఉక్రోషం కానీ సడన్ ఎమోషన్ కానీ ఎక్కువ కాబట్టి ఉన్నట్టుండి ఒక ఇంటిని ఒక 5 నిమిషాలు కొద్దిగా చిందరవందర చేసేయచ్చు. బట్ కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే సర్దేసుకోవటం మళ్ళీ, ఎందుకంటే ఎంత ఆవేశం ఉన్నా ఎంతో కొంత వీళ్ళు మళ్ళీ దాన్ని ఏమంటాం సెన్సిటివ్, అయ్యో అనేసానే అనకుండా ఉండాల్సిందే, ఇలా కొద్దిగా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు. సో ఓకే, అంత కోపం వచ్చినా మళ్ళీ సర్దుకుపోతారు. అందుకని అంత ప్రమాదం అయితే ఏమి లేదు. మరి గురుగారు ఈ మాసంలో ఆల్రెడీ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మరి ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉంటే పెట్టొచ్చు అంటారా? వద్దు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి లాభాధిపతి కూడా వ్యయస్థానంలోనే ప్రస్తుతం సంచరించడం అనేది జరుగుతోంది. సో జూన్ నుంచి నెమ్మదిగా కొత్త మొదలెట్టుకోవచ్చు. శ్రావణ మాసం అంటే ఆగస్టుకి వచ్చేప్పటికైతే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సో బట్ బాగా పెట్టేయాలి ఏదైనా అనుకున్న వాళ్ళైతే కనీసం అయితే జూన్ దాకా అయితే ఆగాలి. ఈ నెలంతా వదిలేయటమే మంచిది. ఉన్న వ్యాపారస్తులకే ఒక్కోసారి ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు లేకపోయే పరిస్థితే ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. సో అందుకని అంత ధైర్యంగా ఇప్పుడు వెళ్ళగలిగే వాతావరణం అయితే కనపట్లేదు. బట్ ఉద్యోగస్తులకి కొంతవరకు పర్వాలా, వ్యాపారస్తులకి స్వయం వృత్తుల్లో ఉన్న వారికి అంత ఆశించినంత గొప్పతనంగా లేదు. బట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంది. అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. గురుగారు అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థికంగా అంటే ఖర్చు ఎక్కువ ఉందేమో, ఎందుకంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఎంత లాభం వచ్చినా కూడా మిగుల్చుకోకపోవటం అనేది ఉండొచ్చు, కానీ బట్ ఖర్చు ఎక్కువ ఉంటది. బట్ రాబడి ఉంది, మరి అంత ప్రమాదమైన ఆర్థిక స్థితి లేదు. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందా, ద్వితీయార్థం 15 రోజుల తర్వాత బాగుంటుందా? అదే 15 రోజుల తర్వాత బాగుండదు. మొదటి ఉండే 15 రోజుల్లోనే ఎక్కువ మంచి ఫలితాలు. ఏది చేసుకున్నా మొదటి ఉన్న 15 రోజుల్లోనే కొద్దిగా పెద్దవి ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మొదటి ఉండే 15 రోజుల్లోనే చేసుకోవాలి. ఈ మొదటి ఉండే 15 రోజుల్లోనే ఎంతో కొంత శుభవార్తలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొటాలు, ఇలాంటివన్నీ కూడా మొదటి 15 రోజుల్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి కర్కాటక రాశి వారికి ఆల్రెడీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి స్విచ్ వర్డ్స్ వాడొచ్చు అంటారు, ఏ పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? రైట్. ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. అలాగే ఏ మాత్రం కుదిరిన ఓపిక ఉన్న శరీరం సహకరించిన వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా వినాయకుడు ఎదుట 4 గుంజలు తీసినట్టయితే కనుక మంచి ఫలితాలు మరింత పెరగడానికి ఉంటుంది. ముఖ్యంగా మంగళ బుధవారాల్లో కనీసం, అంటే మనం ప్రతిరోజు తీయలేకపోయినా కనీసం మంగళ బుధవారాల్లో వినాయకుడి ముందు నిలబడి 4 గుంజలు తీయటం అనేది, ఇంకా మన వల్ల కాదనుకుంటే కనీసం వినాయకుడి దర్శనం, అంటే ఆయన ఆలయాలకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవటం అనేది మంచిది. ఒకవేళ కాదు ఏదైనా సరే స్పిరిచువల్ గా మనం చదువుకోవాలి అనుకుంటే కనుక అమేజింగ్ సన్ రైజ్ అది ఆ మంచి సూర్యోదయం వీళ్ళకి వెలుగు ఇవ్వటం అనేది జరుగుతుంది. గురువారు మొత్తం మీద మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసేందుకు ధన్యవాదాలండి.